Hello friends, I am Shivakumar. Welcome to my channel SM Study Hub. Friends, RRB LP CBT Stage 2 లో భాగంగా మనము ఫిజిక్స్ క్లాసెస్ నుంచి హీట్ అండ్ టెంపరేచర్ క్లాస్ చెప్పుకుంటున్నాము. సో అయితే ఇది హీట్ అండ్ టెంపరేచర్లో మనకి సెకండ్ క్లాస్. సో ప్రీవియస్ క్లాస్లో మనము హీట్ అండ్ టెంపరేచర్కి సంబంధించినటువంటి బేసిక్స్ అన్ని తెలుసుకున్నాము. సో అదేవిధంగా ఈ క్లాస్లోకి వచ్చేసరికి మనకి క్లినికల్ థర్మోమీటర్ గురించి, టైప్స్ ఆఫ్ థర్మోమీటర్, అలాగే హీట్ ఎక్స్పాన్షన్ మెథడ్స్, హీట్ ట్రాన్స్మిషన్ మెథడ్స్, సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. అదేవిధంగా ఇంకేమైనా రిమైనింగ్ టాపిక్స్ ఇంపార్టెంట్ ఉంటే ఈ క్లాస్లో వీలైతే వాటిని కూడా మనము డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో నేను లాస్ట్ క్లాస్లో మీకు ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాను ఆన్సర్ చేయమని. సో చాలామంది కామెంట్ చేశారు. సో మ్యాక్సిమం అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. ఓకే, సో నేను కూడా కమ్యూనిటీ ట్యాబ్లో వీటికి సంబంధించిన ఆన్సర్స్ని రివీల్ చేస్తాను. సో మీరు అక్కడ మీ ఆన్సర్స్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్, ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా మనకి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో మీరు మీ ట్రేడ్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మెయిన్ టెలిగ్రామ్ గ్రూప్లో ట్రేడ్ రిలేటెడ్ గ్రూప్ లింక్స్ ఉంటాయి. ఓకే, సో అక్కడి నుంచి మీరు మీ ట్రేడ్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మీ ట్రేడ్ మెంబర్స్ ద్వారా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే షేర్ చేసుకోవచ్చు. అది బుక్స్కి సంబంధించినవి ఉండొచ్చు, ఎగ్జామ్కి సంబంధించినవి ఉండొచ్చు. సో ఏదైనా సరే మీ ఎగ్జామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మీ ట్రేడ్ మెంబర్స్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. లేదా మీకు ఏదైనా కావాలన్నా వాళ్ళు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు తెలుసుకోవడానికి వీలుంటుంది. ఓకే, సో మీరు గ్రూప్లో జాయిన్ అయితే మీకే అడ్వాంటేజ్ ఉంటుంది. సో నచ్చితే జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇక మన క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం తెలుసుకోబోయేది క్లినికల్ థర్మోమీటర్ గురించి. వాట్ ఈస్ మెన్ బై క్లినికల్ థర్మోమీటర్? క్లినికల్ థర్మోమీటర్ అనేది మనకి ఎక్కువ హాస్పిటల్స్లో యూస్ చేస్తుంటాము. అలాగే దీన్ని హ్యూమన్ బాడీ టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూస్ చేస్తుంటాం. కాబట్టి దీన్ని క్లినికల్ థర్మోమీటర్ అంటారు. అలాగే ఇట్ ఈస్ అ మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ మెర్క్యూరిక్ థర్మోమీటర్. ఓకే, మెర్క్యూరీ థర్మోమీటర్ని కొద్దిగా మోడిఫై చేసి మనకి క్లినికల్ థర్మోమీటర్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, దీని షేప్ ఏ విధంగా ఉంటుందంటే ఇది ఒక క్యాపిలరీ ట్యూబ్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. క్యాపిలరీ ట్యూబ్లో దీన్ని మెర్క్యూరీ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారంటే మనకి మెర్క్యూరీ అనేది హ్యూమన్ బాడీ నుంచి థర్మోమీటర్ని తీసిన తర్వాత మళ్ళీ సేమ్ స్టేజ్కి వెనక్కి వెళ్ళిపోకుండా ఉండే విధంగా దీన్ని ప్రిపేర్ చేస్తారనమాట. అంటే ఒకసారి మెజర్ చేసిన వాల్యూ అనేది అలా మనము మళ్ళీ రీసెట్ చేసుకునే వరకు అక్కడే ఉండే విధంగా చేస్తారనమాట కన్స్ట్రక్షన్. సో దానివల్ల ఏంటంటే మనకి బాడీ నుంచి థర్మోమీటర్ని తీసిన తర్వాత టెంపరేచర్ అనేది అలాగే చూపిస్తూ ఉంటుంది రీడింగ్. సో రీడింగ్ మనం చూసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ సేమ్ పొజిషన్కి షేక్ చేయడం ద్వారా లేదంటే వాటర్లో పెట్టడం ద్వారా సేమ్ పొజిషన్కి తీసుకొచ్చేస్తాం. సో వీటిని ఏంటంటే మనం యూస్ చేసే ముందు ఒకసారి షేక్ చేసి యూస్ చేస్తుంటాం. ఓకే, సో అలాగే వీటి సెన్సిటివిటీ కానీ, యాక్యురసీ కానీ, రెస్పాన్సివ్నెస్ కానీ మొత్తం మనకి ఏంటంటే ల్యాబొరేటరీ టైప్ థర్మోమీటర్స్ ఏ విధంగా ఉంటాయో సో అదే విధంగా మనకి యాక్యురేట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలాగే వీటి యొక్క స్కేల్ రేంజ్ వచ్చేసరికి మనకి 35 డిగ్రీ సెల్సియస్ నుంచి 42 డిగ్రీ సెల్సియస్ ఉంటుందన్నమాట. సో అలాగే మనకి హ్యూమన్ బాడీ టెంపరేచర్ వచ్చేసరికి నార్మల్ టెంపరేచర్ మనకి 37 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. సో అంటే దీన్ని ఫారెన్ హీట్లో కన్వర్ట్ చేస్తే మనకి 98.6 డిగ్రీస్ ఫారెన్ హీట్ వస్తుంది. సో ఇది మనకి ఏంటంటే నార్మల్ బాడీ టెంపరేచర్. సో కాబట్టి ఏంటంటే మనము ఈ థర్మోమీటర్స్ యూస్ చేసి 35 to 42 సో ఈ రేంజ్లో మనము డిగ్రీ సెల్సియస్లో మనము బాడీ టెంపరేచర్ని మెజర్ చేయొచ్చు. ఓకే, ఫారెన్ హీట్లోకి వచ్చేసరికి మీకు ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చెప్పాను ఫార్ములా. సో ఆ ఫార్ములా యూస్ చేసి మీరు కన్వర్షన్ చేసుకుంటే మీకు ఫారెన్ హీట్లో ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇక దీనికి సంబంధించి మనకి స్కేల్ డివిజన్స్ చూసుకుంటే 0.1 డిగ్రీ సెల్సియస్లో మనకి డివిజన్స్ అనేవి చేస్తాం అన్నమాట. ఇక్కడ స్కేల్ని మనము అంటే థర్మోమీటర్స్ తీసుకున్నప్పుడు సో ఈ క్లినికల్ థర్మోమీటర్లో డివిజన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏంటంటే 0.1, 0.2, 0.3, 0.4, 0.5 సో ఆ విధంగా మనకి డివిజన్స్ అనేవి ఈ క్లినికల్ థర్మోమీటర్లో చేస్తామన్నమాట. ఓకే, సో ఇది మనకి క్లినికల్ థర్మోమీటర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, దీని రేంజ్ ఏ విధంగా ఉంటుంది, సో దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది మనం ఇక్కడ క్లినికల్ థర్మోమీటర్లో తెలుసుకున్నాము. ఓకే, సో నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్. మనకి ఉష్ణోగ్రతలను కొలవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్. ఏ టైప్ ఆఫ్ ఉష్ణోగ్రతను కొలవడానికి అంటే రేంజెస్ ఉంటాయి కదా. సో ఒక్కొక్క ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను కొలవడానికి ఒక్కొక్క టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్ని మనం యూజ్ చేస్తాము. అప్లికేషన్ని బట్టి రకరకాల థర్మోమీటర్స్ని మనము అప్లికేషన్స్లో యూజ్ చేస్తుంటాం అన్నమాట. సో అవి ఏంటనేది మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్లో తెలుసుకుంటాం. సో జనరల్గా మనకి ధ్రువ ప్రాంతాల్లో లేదనుకుంటే మంచు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొలవడానికి ఆల్కహాలిక్ థర్మోమీటర్స్ యూజ్ చేస్తారు. అంటే
వెరీ లో టెంపరేచర్స్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను మెర్క్యూరీ థర్మోమీటర్ కంటే లో టెంపరేచర్స్ని కొలవడానికి మనకి ఆల్కహాలిక్ థర్మోమీటర్స్ యూస్ చేస్తారని నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఇవి ధ్రువ ప్రాంతాల్లో యూస్ చేస్తుంటారు అనమాట ఆల్కహాలిక్ థర్మోమీటర్స్ అనేవి. సో అలాగే మనకి ఆ టైప్ ఆఫ్ థర్మోమీటర్స్ని సైరోమీటర్స్ అంటారు. ఓకే, సైరో అంటే మనకి లో టెంపరేచర్ అని అర్థం. కాబట్టి మంచు ప్రాంతాల్లో వస్తువుల యొక్క టెంపరేచర్ కొలిచే వాటిని ఏమంటారంటే సైరోమీటర్ అంటారు. సైరోమీటర్ అంటే మనకి వెరీ లో టెంపరేచర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అని అర్థం అనమాట. కాబట్టి ఏంటంటే ఆల్కహాలిక్ థర్మోమీటర్స్ని మనం సైరోమీటర్స్ అని కూడా పిలవచ్చు. సో మరి అధిక ఉష్ణోగ్రతలను కొలిచే థర్మోమీటర్స్ని ఏమంటారు? అధిక ఉష్ణోగ్రతలను కొలిచే థర్మోమీటర్స్ని పైరోమీటర్ అంటారు. ఓకే, సో అధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి మనకి పైరోమీటర్ యూస్ చేస్తారు. వీటిని ఎక్కువగా ఇండస్ట్రియల్ పర్పస్ యూస్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మనకి సపోజ్ ఇటుక బట్టీలు లాంటివి తీసుకున్నప్పుడు అక్కడ బ్లాస్ట్ ఫర్నెస్లు అటువంటివి ఉంటాయి కదా. సో వాటి దగ్గర ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి టెంపరేచర్స్ని మెజర్ చేయడానికి మనకి పైరోమీటర్స్ యూస్ చేస్తారు. కాబట్టి పైరోమీటర్ ఈస్ ద డివైస్ ఫర్ మెజరింగ్ హై టెంపరేచర్, ఓకే, that uses the radiation emitted by the hot bodies as a basis of measurement. సో చెప్పాను కదా, హాట్ బాడీస్ చాలా ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి హాట్ బాడీస్ యొక్క టెంపరేచర్ని మెజర్ చేయడానికి మనకి పైరోమీటర్స్ని యూస్ చేస్తారు. ఓకే, సో 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలిచే వాటిని సైరోమీటర్స్ అంటారు, అత్యధిక ఉష్ణోగ్రతలను కొలిచే వాటిని పైరోమీటర్స్ అంటారు. ఓకే, అలాగే ఆప్టికల్ పైరోమీటర్, దీన్నే హీలియోమీటర్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఆప్టికల్ పైరోమీటర్ అంటే ఇది జనరల్గా సన్, స్టార్స్ వీటిలో ఉండేటటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కదా, సూర్యుడి దగ్గర లేదంటే నక్షత్రాల్లో ఉండేటటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే థర్మోమీటర్ ఏంటి అంటే ఆప్టికల్ పైరోమీటర్ అని చెప్పాలి. ఓకే, ఆప్టికల్ పైరోమీటర్ అనేది యూస్ చేస్తాము. దీనికే ఇంకొక పేరేంటి, హీలియోమీటర్. అలాగే 6 మ్యాక్సిమం మినిమం థర్మోమీటర్. సో ఈ మ్యాక్సిమం మినిమం థర్మోమీటర్ని మనం ఎక్కడ యూస్ చేస్తూ ఉంటామంటే జనరల్గా మనకి ఒక రోజులో నమోదయ్యేటటువంటి హై టెంపరేచర్స్ అండ్ లో టెంపరేచర్స్ని మెజర్ చేయడానికి మనము 6 మ్యాక్సిమం మినిమం థర్మోమీటర్ని యూస్ చేస్తుంటాము. సో దీనికి ఒక యూ షేప్ ట్యూబ్ లాంటిది ఉంటుంది. సో అలాగే దీంట్లో మనకి ఆల్కహాల్ని యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆల్కహాల్ మీకు ఆల్రెడీ రేంజెస్ చెప్పినప్పుడు చెప్పాను. ఆల్కహాల్ అనేది వెరీ లో టెంపరేచర్స్ దగ్గర నుంచి హై టెంపరేచర్ రేంజ్ ఎక్కడ వరకు మెజర్ చేస్తుందో మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో కాబట్టి అంటే ఇందులో యూస్ చేసే దాన్ని ఆల్కహాల్ యూస్ చేస్తూ ఉంటారు. సో అలాగే మనకి ఏంటంటే ఒక రోజులో నమోదయ్యే అత్యల్ప అత్యధిక ఉష్ణోగ్రతల్ని మనకి ఈ థర్మోమీటర్తో మెజర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్కి వచ్చేసరికి మ్యాగ్నెటిక్ థర్మోమీటర్ ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ థర్మోమీటర్ యూస్ చేసి మనము -273 డిగ్రీ సెల్సియస్ అంటే 0 కెల్విన్ దగ్గర నుంచి కూడా మనము ఉష్ణోగ్రతలను కొలవచ్చు అనమాట. సో ఇంకా దీని గురించి ఇంకొక పాయింట్ ఏంటంటే లిక్విడ్ స్టేట్లో ఉండే హీలియం, ఓకే, ద్రవ స్థితిలో ఉండేటటువంటి హీలియం వాయువును యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి మనము ఈ మ్యాగ్నెటిక్ థర్మోమీటర్ని యూజ్ చేయొచ్చు. సో అలాగే నెక్స్ట్ బెక్మెన్స్ థర్మోమీటర్. ఈ బెక్మెన్స్ థర్మోమీటర్లో మనము 2 యూజ్ చేస్తాం అనమాట. అంటే ఆల్కహాల్ యూజ్ చేస్తాము, మెర్క్యూరీ కూడా యూజ్ చేస్తాం. అయితే ఈ రెండింటిలో మనకి ఈ బెక్మెన్స్ ఉష్ణోగ్రత మాపకంలో మనకి ఆల్కహాల్ అనేది తక్కువ కంటెంట్, మెర్క్యూరీ అనేది ఎక్కువ కంటెంట్ ఉంటుంది. ఓకే, సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే భిన్న స్వభావాలు కలిగినటువంటి నీటి ఆవిరిని కొలవడానికి యూజ్ చేస్తాం. ఓకే, భిన్న స్వభావాలు కలిగినటువంటి నీటి ఆవిరి యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి మనం యూజ్ చేసే థర్మోమీటర్ పేరు బెక్మెన్స్ ఉష్ణోగ్రత మాపకం. ఓకే, బెక్మెన్స్ థర్మోమీటర్. నెక్స్ట్ థర్మో ఎలక్ట్రిక్ థర్మోమీటర్. ఓకే, సో ఈ థర్మో ఎలక్ట్రిక్ థర్మోమీటర్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ డివైస్ విచ్ ఈస్ యూజ్ టు మెజర్ హై యాజ్ వెల్ యాజ్ లో టెంపరేచర్స్. అంటే ఎక్కువ మరియు తక్కువ ఉష్ణోగ్రతలు, అంటే హై టెంపరేచర్స్ని అలాగే లో టెంపరేచర్స్ని రెండింటిని మెజర్ చేయడానికి మనము దీన్ని యూజ్ చేస్తాము. దీని రేంజ్ ఏ విధంగా ఉంటుందంటే -200 డిగ్రీ సెల్సియస్ దగ్గర నుంచి +1600 డిగ్రీ సెల్సియస్ వరకు మనము ఈ థర్మో ఎలక్ట్రిక్ థర్మోమీటర్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో అలాగే మనకి ఈ థర్మో ఎలక్ట్రిక్ థర్మోమీటర్ దేని మీద డిపెండ్ అయి పనిచేస్తుంది అంటే ఏ సూత్రం మీద పనిచేస్తుంది అని ఒక బిట్ అడగొచ్చు. థర్మో ఎలక్ట్రిక్ థర్మోమీటర్ అనేది మనకి సీబెక్ ఎఫెక్ట్ మీద వర్క్ చేస్తుంది. ఓకే, థర్మో ఎలక్ట్రిక్ థర్మోమీటర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సీబెక్ ఎఫెక్ట్. ఓకే, ఇది మనకి బిట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ థర్మోమీటర్స్.
సో అలాగే ఇప్పుడు మనకి హీట్ కండక్టర్స్, హీట్ ఇన్సులేటర్స్ గురించి. కండక్టర్స్ అంటే ఉష్ణ వాహకాలు అని చెప్తాం, అలాగే హీట్ ఇన్సులేటర్స్ అంటే ఉష్ణ బంధకాలు. ఓకే, సో ఉష్ణ వాహకాలు అంటే ఉష్ణాన్ని తన ద్వారా ప్రవహించనిచ్చేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉష్ణ వాహకాలు అంటాం. హీట్ కండక్టర్స్ అనమాట, అంటే హీట్ని కండక్ట్ చేస్తాయి వాటి ద్వారా, కాబట్టి వాటిని హీట్ కండక్టర్స్, ఉష్ణ వాహకాలు అని చెప్తాం. సో వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి స్టీల్, రాగి, ఐరన్, అల్యూమినియం, ఇవి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అనమాట హీట్ కండక్టింగ్ మెటీరియల్స్కి. ఓకే, సో మనకి సిల్వర్ ఈజ్ అ బెస్ట్ థర్మల్ కండక్టర్. ఎందుకంటే మనకి మిగిలిన మెటల్స్ అన్నింటితోటి పోల్చుకుంటే మనకి సిల్వర్ అనేది చాలా ఫాస్ట్గా థర్మల్ కండక్టివిటీ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటుంది. సో అలాగే మనకి సిల్వర్ తర్వాత మెర్క్యూరీ, అంటే ద్రవ పదార్థాల్లో తీసుకుంటే మెర్క్యూరీ అనేది చాలా ఫాస్ట్గా థర్మల్ కండక్షన్ ప్రాసెస్ అనేది చేస్తుంటుంది. కాబట్టి మనకి టెంపరేచర్స్ని మెజర్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకి థర్మోమీటర్స్లో ఎక్కువగా మనము పాదరసాన్ని యూజ్ చేస్తుంటాం, మెర్క్యూరీని యూజ్ చేస్తుంటాం. కాబట్టి మనకి ద్రవ పదార్థాల్లోకి వచ్చేసరికి మెర్క్యూరీ ఈజ్ అ బెస్ట్ థర్మల్ కండక్టర్. అలాగే మెటల్స్లోకి వచ్చేసరికి సిల్వర్ ఈజ్ అ బెస్ట్ థర్మల్ కండక్టర్. ఇక ఉష్ణ బంధకాలు. ఉష్ణ బంధకాలు అంటే మనం ఏం చెప్పాను, హీట్ ఇన్సులేటర్స్. ఓకే, హీట్ ఇన్సులేటర్స్ అంటే ఏవైతే తమ ద్వారా హీట్ని పంపించవో, అంటే వాటి ద్వారా హీట్ అనేది మనకి ప్రసరించదనమాట. అందువల్ల ఏంటంటే వాటిని ఏమంటారు, హీట్ ఇన్సులేటర్స్ అంటారు. వాటి బాడీ ద్వారా హీట్ని పంపించవు, అందువల్ల హీట్ ఇన్సులేటర్స్ అని చెప్తాము. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి వుడ్, ప్లాస్టిక్, రబ్బర్, పేపర్. సో ఈ విధంగా మనము డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు హీట్ ఇన్సులేటర్స్కి. ఓకే, అందుకనే మనకి ఏంటంటే ప్లాస్టిక్ అనేది కుక్కర్ ఉంటుంది కదా, కుక్కర్ హ్యాండిల్స్లో ప్లాస్టిక్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఆ ప్లాస్టిక్స్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉంటాయి. థర్మోసెటెడ్, థర్మో ఎలాస్టిక్ ప్లాస్టిక్స్ అని ఉంటాయి. సో మనకి ఏంటంటే సో ఈ కుక్కర్ హ్యాండిల్స్లో యూజ్ చేసే వాటిని థర్మోసెటెడ్ అంటాం. సో థర్మోసెటెడ్ ప్లాస్టిక్స్లోకి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే హీట్ చేసినప్పుడు ఆ ప్లాస్టిక్ అనేది ఇంకా స్టిఫ్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే ప్లాస్టిక్ అనేది ఇంకా గట్టిపడిపోయి మనకి పట్టుకున్నప్పుడు ఏంటంటే కుక్కర్లో ఉన్నటువంటి వేడి మన చేతికి తగలదు. అందువల్ల ఏంటంటే ఆ ప్లాస్టిక్ ద్వారా మనకి హీట్ అనేది ఎక్కువ ట్రాన్స్మిట్ అవ్వదు మన చేతికి. దాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు హీట్ ఇన్సులేషన్ మెటీరియల్గా. ఓకే, సో అలాగే చెక్క ముక్కని తీసుకున్నా మనకి ఏంటంటే హీట్ అనేది చాలా తక్కువగా హీట్ కండక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఒక టైప్ ఆఫ్ హీట్ ఇన్సులేటర్గా చెప్పొచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హీట్ ఇన్సులేటర్స్కి మనము ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్, ఉష్ణ ప్రసార పద్ధతులు. సో ఇందులో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, సో వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకి బేసిక్గా హీట్ ట్రాన్స్మిషన్ మెథడ్స్ అనేవి 3 ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ థర్మల్ కండక్షన్, సెకండ్ వన్ ఈజ్ థర్మల్ కన్వెక్షన్, థర్డ్ వన్ ఈజ్ థర్మల్ రేడియేషన్. ఈ 3 పద్ధతుల ద్వారా మనకి హీట్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ థర్మల్ కండక్షన్, సెకండ్ వన్ ఈజ్ థర్మల్ కన్వెక్షన్, థర్డ్ వన్ ఈజ్ థర్మల్ రేడియేషన్. దీస్ ఆర్ ద హీట్ ట్రాన్స్మిషన్ మెథడ్స్. ఓకే, సో ఇప్పుడు వీటిలో ఒక్కొక్క మెథడ్ని మనము విడివిడిగా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కండక్షన్ అంటే మనకి అణువులు వైబ్రేట్ అవ్వడం వల్ల, అంటే ఒక బాడీలోని అణువులు వైబ్రేట్ అవ్వడం వల్ల హీట్ అనేది ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి, అంటే 2 బాడీస్లో ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం కండక్షన్ అని చెప్తాం. అంటే ఈ కేసులో మనకి 2 బాడీస్ అనేవి కాంటాక్ట్లో ఉండాలి. ఓకే, సో అంటే సపోజ్ మీరు ఒక స్టీల్ రాడ్ని లేదనుకుంటే ఒక ఐరన్ రాడ్ని హీట్ చేశారనుకోండి. సో హీట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మీరు ఎక్కడైతే హీట్ చేస్తూ ఉన్నారో సో ఆ పార్ట్ అనేది హీట్ అవుతుంది. సో గ్రాడ్యువల్గా మనకి టోటల్ రాడ్ అంతా వేడెక్కుతుంది. అంటే ఇక్కడ మనం హీట్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే హీట్ చేస్తున్నామో అక్కడ అణువుల యొక్క పొజిషన్లో మార్పు వస్తుందన్నమాట. సో అంటే అవి వైబ్రేట్ అవుతుంటాయి. అవి వైబ్రేట్ అవుతూ ఆ హీట్ని ముందుకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో అలా ట్రాన్స్ఫర్ అవుతూ మొత్తం రాడ్ అంతా కూడా ఆ హీట్ అనేది వ్యాపిస్తుంది. సో ఈ విధంగా కండక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఆ రాడ్ని మీరు చేతితో టచ్ చేస్తే ఏమవుతుంది, మన చేతికి కూడా ఆ హీట్ ట్రాన్స్ఫర్ అయ్యి మన చేయి కాలిపోతుంది. సో ఈ విధంగా కండక్షన్ అనేది ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి కాంటాక్ట్లో ఉన్నప్పుడు జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆ హీట్లో ఉన్నటువంటి రాడ్ని మనం డైరెక్ట్గా పట్టుకుంటే ఏమవుతుంది, ఆ రాడ్ నుంచి ఆ వైబ్రేషన్ ఆఫ్ హీట్ అనేది మన బాడీలోకి కూడా ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఏంటంటే మన చేయి కూడా కాలుతుంది. అంటే ఆ హీట్ని మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఈ మెథడ్ని కండక్షన్ అంటాం. కండక్షన్ జరగాలంటే మనకి 2 బాడీస్ అనేవి కాంటాక్ట్లో ఉండాలి.
అలాగే మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు హాట్ వాటర్లో ఒక స్పూన్ కనుక ఉంచినట్లయితే సో అప్పుడు ఏమవుతుంది, మెల్లగా స్పూన్ అనేది వేడెక్కుతుంది. సో ఇది కూడా మనకి కండక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ కన్వెక్షన్. కన్వెక్షన్లో ఏం జరుగుతుందంటే హాట్ మాలిక్యూల్స్ అనేవి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాయి. సో పైకి వెళ్ళిపోయి కోల్ మాలిక్యూల్స్ని కిందకి పంపిస్తాయి అన్నమాట. సో ఈ కింద ఉన్నవి మళ్ళీ హీట్ చేయబడతాయి. సో ఇవి మళ్ళీ పైకి వెళ్తాయి. సో అలాగే పైన కోల్డ్ అయిపోయినవి మళ్ళీ కిందకు వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి ఏవైతే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయో ఆ అణువులు పైకి వెళ్ళి చల్లబడి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళేటటువంటి ప్రక్రియని మనము థర్మల్ కన్వెక్షన్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇది జనరల్గా మనకి అన్ని రకాల లిక్విడ్స్లో జరుగుతుంది, కానీ ఒక దానిలో జరగదు. అదేంటంటే మనకి మెర్క్యూరీలో ఈ టైప్ ఆఫ్ థర్మల్ కన్వెక్షన్ అనేది జరగదు. సో మనకి రిమైనింగ్ లిక్విడ్స్లో మనకి థర్మల్ కన్వెన్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాగే మనకి గ్యాసెస్లో కూడా ఈ థర్మల్ కన్వెన్షన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్స్ మనకి వెంటిలేటర్స్ కానీ లేకపోతే పొగగొట్టాలు కానీ దేని ద్వారా పనిచేస్తాయంటే మనకి ఈ థర్మల్ కన్వెక్షన్ ద్వారా పనిచేస్తాయి అనమాట. ఓకే, వెంటిలేటర్స్ పనిచేసేటటువంటి సూత్రం ఏంటంటే థర్మల్ కన్వెక్షన్. అండ్ రిమైనింగ్ లాస్ట్ ఏంటంటే థర్మల్ రేడియేషన్. థర్మల్ రేడియేషన్లో ఏం జరుగుతుందంటే ఏవైతే హాట్ మాలిక్యూల్స్ ఉన్నాయో వాటి యొక్క ఎనర్జీ అనేది కోల్డ్ మాలిక్యూల్స్కి వితౌట్ ఎనీ కాంటాక్ట్ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. అంటే మధ్యలో కాంటాక్ట్ అనేది ఏది లేకుండా మనకి హాట్ మాలిక్యూల్స్ నుంచి హీట్ అనేది కోల్డ్ మాలిక్యూల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి సన్ నుంచి వచ్చే రేడియేషన్ అంటే హీట్. సన్ నుంచి వచ్చే హీట్ అనేది మనకి డైరెక్ట్గా ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ రేడియేషన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. ఓకే, సో వితౌట్ హ్యావింగ్ ఎనీ కాంటాక్ట్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫ్లేమ్ అనేది బర్న్ అవుతూ ఉన్నప్పుడు మీరు దానికి కొద్దిగా పైన కానీ మీ హ్యాండ్ ఉంచినట్లయితే ఆ హీట్ రేడియేషన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఫ్లేమ్తో కాంటాక్ట్లో ఉండకుండా కొద్దిగా పైన మీ చేయి ఉంచినట్లయితే సో ఆ వేడి అనేది మీ చేతికి తగులుతూ ఉంటుంది. ఓకే, దాన్నే రేడియేషన్ అంటారు అనమాట, హీట్ రేడియేషన్ పద్ధతిలో మనకి ఏంటి హీట్ అనేది ఫ్లేమ్ నుంచి మీ హ్యాండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది అనమాట. సో దీన్నే రేడియేషన్ అంటాం. సో మొత్తం 3 టైప్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్మిషన్ ప్రాసెసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి థర్మల్ కండక్షన్, సెకండ్ వచ్చేసరికి థర్మల్ కన్వెక్షన్, మూడోది వచ్చేసరికి థర్మల్ రేడియేషన్. ఈ 3 పద్ధతుల ద్వారా మనకి హీట్ అనేది ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనము ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ లాస్ని డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, సెకండ్ వన్ ఈజ్ కిర్చాఫ్స్ లా, అండ్ థర్డ్ వన్ ఈజ్ స్టీఫాన్స్ లా. ఓకే, సో ఈ 3 లాస్ మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ లాలో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఏం చెప్తుందంటే ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ బై ఎ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఇన్ బిట్వీన్ ద బాడీ అండ్ ద సరౌండింగ్స్. ఓకే, చూడండి, ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ బై ఎ బాడీ. ఓకే, ఒక బాడీ ద్వారా లాస్ అయ్యేటటువంటి హీట్ ఏ విధంగా ఉంటుందంట, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఇన్ బిట్వీన్ ద బాడీ అండ్ ద సరౌండింగ్స్. ఓకే, ఒక బాడీ నుంచి లాస్ అయ్యేటటువంటి హీట్ అనేది బాడీకి దాని యొక్క సరౌండింగ్స్కి మధ్య ఉండే హీట్ డిఫరెన్స్ ఉంటుంది కదా, అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది కదా, దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, సో అంటే మనకి ఒక బాడీకి దాని సరౌండింగ్స్కి టెంపరేచర్ డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది, బాడీకి టెంపరేచర్ అనేది ఎక్కువ ఉండొచ్చు, సరౌండింగ్స్కి టెంపరేచర్ అనేది జనరల్గా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ డిఫరెన్స్ని బేస్ చేసుకొని హై టెంపరేచర్ కనుక బాడీ ఉన్నట్టయితే అప్పుడు ఆ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హీట్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలా కాకుండా బాడీ టెంపరేచర్లో అయితే హీట్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. అంటే జనరల్గా మనకి ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఈ సరౌండింగ్స్ టెంపరేచరు బాడీ టెంపరేచరు రెండు కూడా మ్యాచ్ అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా రెండు మ్యాచ్ అయ్యే వరకు మనకి హీట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. బాడీకి ఎక్కువ టెంపరేచర్ ఉండి సరౌండింగ్స్లో తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హీట్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా బాడీకి ఒక మినిమం టెంపరేచర్ ఉండి సరౌండింగ్స్కి ఇంకొద్దిగా టెంపరేచర్ తక్కువ ఉన్నట్లయితే ఆ తక్కువ టెంపరేచరే మనకి ఈక్వల్ అయ్యే విధంగా హీట్ లాస్ అనేది ఉంటుంది. అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే హీట్ లాస్ ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ డిఫరెన్స్ తక్కువ ఉంటే హీట్ లాస్ తక్కువ ఉంటుంది సరౌండింగ్స్కి బాడీస్కి మధ్య. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి కిర్చాఫ్స్ లా ఏం చెప్తుందంటే ద రేషియో ఆఫ్ ఎమిసివ్ పవర్ టు ద అబ్జార్ప్సివ్ పవర్ ఈ సేమ్ ఫర్ ఆల్ సర్ఫేసెస్ ఎట్ ద సేమ్ టెంపరేచర్. ఒకే టెంపరేచర్లో ఉండేటటువంటి సర్ఫేసెస్ యొక్క ఎమిసివ్ పవర్ టు అబ్జార్ప్సివ్ పవర్ రేషియో అనేది అన్నింటికీ సేమ్గా ఉంటుంది అని చెప్తున్నాడు. సో అలాగే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఎమిసివ్ పవర్ ఆఫ్ బ్లాక్ బాడీ ఎట్ ద టెంపరేచర్. ఓకే,
అదే టెంపరేచర్ దగ్గర మనం ఒక బ్లాక్ బాడీని తీసుకుంటే దాని యొక్క ఎమిసివ్ పవర్కి ఈ రేషియో అనేది ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనకి కిర్చాఫ్స్ లా. ఇక సింపుల్గా కిర్చాఫ్స్ లా దేని గురించి చెప్తుంది అంటే కిర్చాఫ్స్ లా సిగ్నిఫైస్ దట్ ద గుడ్ అబ్జార్బర్స్ ఆర్ గుడ్ ఎమిటర్స్. ఓకే, గుడ్ అబ్జార్బర్స్ ఆర్ గుడ్ ఎమిటర్స్. ఏవైతే ఎక్కువగా ఎగ్జార్బ్ చేసుకుంటాయో అవి బాగా ఎమిషన్ కూడా చేస్తాయి అని కిర్చాఫ్స్ లా ద్వారా మనకి చెప్తున్నాడు. నెక్స్ట్ మనకి స్టిఫాన్స్ లా. స్టిఫాన్స్ లా ఏం చెప్తుందంటే ద రేడియంట్ ఎనర్జీ ఎమిటెడ్ బై అ బాడీ. ఓకే, సో ఎంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది పర్ యూనిట్ ఏరియా అట్ అ యూనిట్ టైం. ఒక యూనిట్ టైంలో కొంత యూనిట్ ఏరియా మీద ఎమిట్ అయ్యేటటువంటి ఎనర్జీ, దాన్నే మనం ఏం చెప్తామంటే ఎమిసివ్ పవర్ అంటాం. ఓకే, ఒక యూనిట్ ఏరియాలో యూనిట్ టైం ద్వారా ఎమిట్ అయ్యే ఎనర్జీనే మనము ఎమిసివ్ పవర్ అంటాం. సో ఆ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు ద 4th పవర్ ఆఫ్ ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకే, సో సింపుల్గా మీకు ఈ డెఫినేషన్ అంతా గుర్తు లేకపోయినా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు T⁴ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు T⁴. సో ఇక్కడ మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసేస్తే సిగ్మా అనే దాన్ని కాన్స్టెంట్గా యూజ్ చేసుకుంటాం. కాబట్టి E ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా T⁴. ఓకే, వేర్ సిగ్మా ఈజ్ ద స్టిఫాన్స్ కాన్స్టెంట్. సో మీకు స్టిఫాన్స్ లా గుర్తుండాల్సిన అవసరం అయితే లేదు, మీకు కావాల్సింది స్టిఫాన్స్ ఈక్వేషన్ అనమాట. ఓకే, స్టిఫాన్స్ లాకి సంబంధించిన ఈక్వేషన్ ఏంటి? E ఈజ్ ఈక్వల్స్ టు T⁴. సో ఇవి మనకి ఇంపార్టెంట్ లాస్, టెంపరేచర్కి సంబంధించి కిర్చాఫ్స్ లా ఒకటి, స్టిఫాన్స్ లా ఒకటి, అదేవిధంగా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఒకటి. ఓకే, సో ఈ లాస్ తర్వాత మనం నేర్చుకోబోయేది చేంజ్ ఆఫ్ స్టేట్, అంటే పదార్థాల యొక్క స్టేట్ ఏ విధంగా మారుతుంది ఈ హీట్ని బేస్ చేసుకొని అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో అయితే ఇక్కడ మనకి ప్రతి మెటీరియల్ అనేది 3 స్టేట్స్లో ఉంటుంది, ఎయిదర్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాస్. ఈ 3 స్టేట్స్లోకి మనకి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఏ విధంగా మారుతుంది అనే దాని గురించే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాము. అదేవిధంగా ఆ స్టేట్ని ఏమని పిలుస్తాము. ఓకే, సో ఈ ప్రాసెస్లో యూజ్ చేసే టర్మ్స్ ఒకసారి చూద్దాము. ఫ్యూజన్, ఫ్రీజింగ్, వేపరైజేషన్, ఎవాపరేషన్, బాయిలింగ్, కండెన్సేషన్. సో ఇవి మనకి ఇక్కడ ఈ ప్రాసెస్లో యూజ్ చేసేటటువంటి టర్మ్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ అసలు ఫ్యూజన్ అంటే ఏంటి? ఫ్యూజన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ అ సబ్స్టెన్స్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ వన్ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్. ఓకే, సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారే ప్రక్రియనే మనము ఫ్యూజన్ అని చెప్తాం అనమాట. ఓకే, సో ఈ ప్రక్రియ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనకి మెల్టింగ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫ్యూజన్ టేక్స్ ప్లేస్ ఎట్ అ మెల్టింగ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ అంటే ద ప్రాసెస్ బై విచ్ అ సబ్స్టెన్స్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు సాలిడ్ స్టేట్. లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్కి మారేదాన్నే మనము ఫ్రీజింగ్ అని చెప్తాం. ఓకే, సో కాబట్టి ఫ్రీజింగ్ టేక్స్ ప్లేస్ అట్ ఎ ఫిక్స్డ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, ఫ్రీజింగ్ పాయింట్ దగ్గర మనకి ఈ ఫ్రీజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, కాబట్టి దీన్ని FP అని చెప్తాం. నెక్స్ట్ వేపరైజేషన్. వేపరైజేషన్ అంటే మనకి ఆవిరవ్వడం అనమాట. ఓకే, సో జనరల్గా లిక్విడ్ స్టేట్లోంచి మనకి వేపర్ స్టేట్లోకి మారడాన్నే వేపరైజేషన్ అని చెప్తాం. ఈ వేపరైజేషన్ అనేది మనకి 2 టైప్స్లో జరుగుతుంది. సో ఒకటి ఏంటంటే బాయిలింగ్, ఇంకొకటి ఏంటంటే ఎవాపరేషన్. ఓకే, ఎవాపరేషన్ అనేది కూలింగ్ ప్రాసెస్ అనమాట. సపోజ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వాటర్ అనేది ఐస్ క్యూబ్స్గా మారి ఎవాపరేట్ అవుతుంది చూడండి. సో దాన్ని ఏమంటామంటే ఎవాపరేషన్ అని చెప్తాం. అలాగే ఒక బౌల్లో వాటర్ పోసి ఆ బౌల్ని హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది పర్టికులర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చేసరికి వేపర్గా మారిపోతుంది. సో ఈ టైప్ ఆఫ్ వేపరైజేషన్ ప్రక్రియనే మనము బాయిలింగ్ అంటాం. అంటే వాటర్ అనేది చల్లబరిచి వేపర్గా మారిస్తే దాన్ని ఎవాపరేషన్ అని చెప్తాం. సో అలా కాకుండా హీట్ చేసి బాయిలింగ్ ద్వారా వేపర్గా మారిస్తే దాన్ని బాయిలింగ్ అని చెప్తాం. ఓకే, ఎవాపరేషన్ అంటే కూలింగ్ ప్రాసెస్, బాయిలింగ్ అంటే హీటింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఈ రెండు కూడా మనకి వేపరైజేషన్లో ఉండేటటువంటి ప్రాసెస్లు. అలాగే నెక్స్ట్ మనకి కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే ద ప్రాసెస్ బై విచ్ అ సబ్స్టెన్స్ ఈస్ చేంజ్డ్ ఫ్రమ్ వేపర్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్ ఈస్ కాల్డ్ కండెన్సేషన్. అంటే మనకి వేపర్ స్టేట్లో ఉండేది లిక్విడ్ స్టేట్కి మారితే దాన్ని కండెన్సేషన్ అని చెప్తాం. ఓకే, అలాగే మనకి లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ప్రెజర్తో పాటు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రెజర్. అలాగే ఈ బాయిలింగ్ పాయింట్ ఇంకా దేంతో పాటు ఇంక్రీజ్ అవుతుందంటే ఇంప్యూరిటీస్ యాడ్ అయితే బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మనకి వాటర్లో ఇంప్యూరిటీస్ కనుక ఎక్కువగా యాడ్ అయినప్పుడు బాయిలింగ్ పాయింట్ అనేది పెరిగిపోతుంది. అలాగే ప్రెజర్ పెరిగినా కానీ బాయిలింగ్ పాయింట్ పెరిగిపోతుంది అనమాట.
కాబట్టి బాయిలింగ్ పాయింట్ అనేది ప్రెజర్ మీద, ఇంప్యూరిటీస్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి క్లాస్ అయితే. సో ఈ క్లాస్లో మీరు క్లినికల్ థర్మోమీటర్ గురించి ఫస్ట్ తెలుసుకున్నారు. క్లినికల్ థర్మోమీటర్స్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్ ఏ ఉన్నాయి వాటి గురించి తెలుసుకున్నారు. అలాగే మనకి హీట్ కండక్టర్స్ అంటే ఏంటి, హీట్ ఇన్సులేటర్స్ అంటే ఏంటి వాటి గురించి తెలుసుకున్నారు. అలాగే మనకి థర్మల్ కండక్షన్ అంటే ఏంటి, థర్మల్ కన్వెక్షన్ అంటే ఏంటి, థర్మల్ రేడియేషన్ అంటే ఏంటి, అంటే హీట్ ట్రాన్స్మిషన్ మెథడ్స్ అనమాట. సో వీటి గురించి మీరు తెలుసుకున్నారు. సో తర్వాత మనకి బాయిలింగ్ అంటే ఏంటి, ఎవాపరేషన్ అంటే ఏంటి, కండెన్సేషన్ అంటే ఏంటి, సో వీటి గురించి మీరు అలాగే కిర్చాఫ్స్ లా, స్టీఫాన్స్ లా, న్యూటన్స్ కూలింగ్ లా, సో ఈ విధంగా కొన్ని ఇంపార్టెన్స్ లాస్ గురించి కూడా మీరు ఈ క్లాస్లో నేర్చుకున్నారు. సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా ఈ క్లాస్ మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ యాప్కి సంబంధించిన లింక్ కూడా నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో ఇందుకు షేర్ చేశాను. సో మీరు అక్కడి నుంచి టెలిగ్రామ్ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది టెలిగ్రామ్ అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు అంటారు. కాబట్టి నేను డైరెక్ట్ లింక్ మన కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో మెటీరియల్ కానీ పీడిఎఫ్ కానీ మీరు ఈజీగా పొందొచ్చు అనమాట. ఓకే, సో అలాగే మనకి నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించినటువంటి ఇంకా రిమైనింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉంటే వాటి గురించి డిస్కస్ చేసుకుని నెక్స్ట్ థర్మోడైనమిక్స్ గురించి చెప్పుకుంటాం. ఓకే, సో థర్మోడైనమిక్స్ అలా సంబంధించినటువంటి హీట్ ఎక్స్పాన్షన్ మెథడ్స్ కొన్ని ఉంటాయి. సో వాటి గురించి కూడా డిస్కస్ చేసుకోవడంతో మనకి ఈ క్లాస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా 1 or 2 క్లాసెస్లో నేను మీకు ఈ హీట్ అండ్ టెంపరేచర్ అనే క్లాసెస్ని కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.